వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం తిలక్ నగర్ త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు. భక్తులకు అన్నదానం నిర్వహించిన చిప్పకుర్తి మల్లేష్. సింగరేణిలో రాజకీయ జోక్యం వీడనాడాలి. కాసిపేట 1వ 2వ గనుల గేట్ మీటింగ్లో ఏఐటీయూసీ కేంద్ర సెక్రటరీ అక్బర్ అలీ. దసరా సెలవు దినాన్ని 2వ తేదీ నుంచి 3వ తేదీకి మార్చాలి. ఏఐటీయూసీ బెల్లంపల్లి గోలేటి బ్రాంచ్ ఇన్ఛార్జ్ చిప్ప నర్సయ్య. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చిప్పకుర్తి మల్లేష్ శ్రీలత ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా చిప్పకుర్తి మల్లేష్ మాట్లాడుతూ దుర్గాదేవి ఆశీస్సులు తిలక్ నగర్ కాలనీ మరియు మంచిర్యాల పట్టణ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూత్ ఆధ్వర్యంలో ఈరోజు దుర్గామాత నవరాత్రుల సందర్భంగా 8వ రోజు కావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి అనగా చిప్పకుర్తి మల్లేష్ దంపతులు శ్రీలత ఆసిని ఈశ్వర్ సత్యకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మంచిర్యాల ప్రజలకు కానీ తిలక్ నగర్ ప్రజలకు కానీ మా కుటుంబానికి కానీ ఉండాలని కూడా కోరుకుంటూ జై శ్రీరామ్. తిలక్ నగర్లోని త్రిశూల్ కమిటీ ఆధ్వర్యంలో మరి చిప్పకుర్తి మల్లేష్ దంపతుల ఆధ్వర్యంలో మన దుర్గామాతను నిలుపుకున్నటువంటి సందర్భంగా తిలక్ నగర్ ప్రజలకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకం. మరి ఆ దుర్గామాత ఎల్లప్పుడూ కూడా తిలక్ నగర్ ప్రజలకు అండగా ఉండాలని, అలాగే చిప్పకుర్తి మల్లేష్ గారి దంపతులకు వారి కుటుంబాన్ని కూడా మరి ఆయురారోగ్యాలతో దీవించాలని దుర్గామాతను కోరుకుంటూ ఈ యొక్క మంచి పరిణామం మరి దుర్గామాత భారతదేశంలో ఉన్న అందరిని కూడా మరి చల్లగా చూడాలని, ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా మరి అందరిని కూడా ఆయురారోగ్యాలతో ఉంచాలని, దీవించాలని కోరుకుంటూ కాసిపేట గనిపై సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాసిపేట 1వ, కాసిపేట 2వ గనిపై సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ కేంద్ర సెక్రటరీ అక్బర్ అలీ, కేంద్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికుల కష్టార్జిత లాభాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును వారు తీవ్రంగా తప్పుబట్టారు. సుమారు 43,000 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికీ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వలేదని పేర్కొన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం వీడనాడి పారిశ్రామిక సంబంధాలలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి కారణంగా మద్యంపై నిషేధం ఉండడంతో సాంప్రదాయబద్ధంగా దసరా వేడుకలను జరుపుకోవడంలో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. అందువల్ల ఉద్యోగుల మనోభావాలను గౌరవించి దసరా పండుగను అక్టోబర్ 3వ తేదీకి మార్చాలని యాజమాన్యాన్ని కోరారు. అనంతరం కాసిపేట గని మేనేజర్ సతీష్, 2వ గని మేనేజర్ జి లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఆఫీస్ బేరర్ నాగేశ్వరరావు, ఫిట్ సెక్రటరీలో మినుగు లక్ష్మీనారాయణ, గొల్ల శ్రీనివాస్, వి రామచందర్, పార్వతి సురేష్, రాజేందర్, ఆడేపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సోదరులారా, ఆగస్టు 8న యాజమాన్యానికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఏదైతే అక్టోబర్ 2వ తేదీ గాంధీ మహాత్ముడి అహింసా దినోత్సవము, గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు అహింసా దినోత్సవం కాబట్టి దసరా జరుపుకోకూడదు. దసరా అంటే మనము
దేవతలకు బలిచుకుంటాం, ఏదో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అది అహింసా దినోత్సవం రోజు దసరా చేయలేం కాబట్టి వెంటనే దసరా తేదీని మార్చమని చెప్పేసి 3వ తారీఖు మార్చితే ఏదైతే అక్టోబర్ 2 ఉందో అది గడుపుకుంటారు, గాంధీ మహాత్ముని గౌరవించుకుంటారు. 3వ తారీఖు దసరా పండుగ జరుపుకుంటారు కాబట్టి కార్మికులకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి యాజమాన్యాన్ని కోరితే యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రభుత్వం మారిస్తే మేము మారుస్తామని చెప్పేసి రాజకీయం చేయడం జరుగుతుంది. సింగరేణిలో ప్రభుత్వానికి ఉన్న మనకేంటిది, సింగరేణి కార్మికులకు యాజమాన్యానికి ఉండాలి. కాబట్టి ఆ దసరాను 3 తారీఖు మారిస్తే కార్మికులలో తృప్తిగా పండుగ జరుపుకున్నట్టుంటది. కాబట్టి ఆ దసరా తేదీ మార్చాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈ రోజు ధర్నా చేసినాం. కాబట్టి యాజమాన్యం వెంటనే స్పందించి దసరా 3వ తారీఖు కార్మికులు తృప్తిగా జరుపుకునేటట్టుగా మరి సింగరేణి కుటుంబాలకు అన్ని చేస్తున్నామన్నారు. కాబట్టి కుటుంబ సమేతంగా ఆ రోజు పండుగ జరుపుకుంటారు. కాబట్టి వెంటనే ఈ దసరా తేదీని 3 గాంధీ జయంతిన దసరా వచ్చినందుకు ఆ సెలవు దినాన్ని అక్టోబర్ 3కు మార్చాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి గోలేటి బ్రాంచ్ ఇన్ఛార్జి చిప్ప నర్సయ్య కోరారు. ఈ మేరకు సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని ఆవరణలో బెల్లంపల్లి బ్రాంచ్ అసిస్టెంట్ సహాయ కార్యదర్శి గని ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం పునరాలోచించి సెలవు దినాన్ని మార్చాలని సూచించారు. సింగరేణి లాభాల్లో వచ్చిన వాటా శాతాన్ని కార్మికులకు న్యాయంగా ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత కొన్నేళ్లుగా సింగరేణి కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని వివరించారు. సొంతింటి పథకం, ఇన్కమ్ ట్యాక్స్, ఇతర సమస్యలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలే సమాధానమని ఆయన వెల్లడించారు. ఏఐటీసీ చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే ప్రస్తుత కార్మికులు హక్కులు అనుభవిస్తున్నారని తెలిపారు. శాంతికని గనిలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. అనంతరం గని మేనేజర్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు వడ్నాల శ్రీకాంత్, గణేష్, పోగుల రాజేందర్, దుర్గం రాజేష్, ఎం సంతోష్ కుమార్, డి రామచందర్, టి రవికుమార్, ఎస్ శ్రవణ్, ఆర్ ప్రవీణ్, టి బుచ్చయ్య, ఏ జనార్దన్ పాల్గొన్నారు. రావడం జరిగింది. దానికి అనుగుణంగా దసరా కూడా అదే రోజు రావడం జరిగింది. కాబట్టి మనము ఏఐటీసీ యూనియన్ తరఫున గాంధీ జయంతి వస్తుంది. ఈసారి మనకు 2 ఒకటే రోజు రావడం జరిగింది. కాబట్టి మనకు 2 ఒక రోజు రాకుండా వేరే రోజు మనం పిహెచ్డి ఇవ్వాలని మనము మన జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు, సీతారామయ్య గారు, సిఎండి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ స్పందించకుండా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. కోల్ ఇండియాలో కూడా పిహెచ్డి ప్రకటన చేసిండ్రు. అదే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకు ఈ టీచర్లు కానీ మిగతా వాళ్ళకు కూడా అందరికి కూడా ఇవ్వడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు. కాబట్టి సింగరేణి కార్మికులు కూడా 42,000 మంది కార్మికులు, కాంట్రాక్టర్ కార్మికులు 30,000 మంది కార్మికులు కూడా ఇవ్వాలని మనం ఏఐటీసీ తరఫున మనం మెమోరాండం ఏం జరిగింది. అన్ని ఏరియాలల్లో మనం ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి అనుగుణంగా కూడా శాంతిగన్లో కూడా ఇవాళ మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ప్రధానంగా శాంతిగన్ మీటింగ్ పెడుతున్నాము. ఆదివారం రోజే పెట్టాలి, వేరే రోజు పెట్టద్దు. ఎందుకంటే కార్మికులలో నడిచిపోవడం ఇబ్బంది అవుతుంది. నుంచి మీరు సహకరించాలని మేనేజర్ గారికి చెప్పడం జరిగింది. 2 నెలల ముందు నువ్వు రికాపింగ్ చేసుకుంటూ అయిపోతుండే కదా. ఇప్పుడు డేట్ అయినా చూడాలి. మన బాయ్ దూరం బాయ్ ఇక్కడ నుంచి 23 నుంచి 43 నుంచి తిరిగి నడుచుకుంటూ పోయి మళ్ళా చైర్ లిఫ్ట్ ఉందిలే. పవర్ రాకపోవడం కారణం కేజీ మనకు రికాపింగ్ చేయడానికి కోసమే. బెల్ట్ ఉన్నాయి, జేఎంఎస్లో ఉన్నాయి. ఈ 8 బెల్ట్ మనకి ఎందుకు రోజు దిగుతున్నాయి? రోజు రిపేర్ అయితే 4,701 కోట్లు లాభం వచ్చింది. అందులో కేసీఆర్ గారు 2,289 కోట్లు మనకు లాభాలు వెంటనే ఏప్రిల్ నెల ప్రకటన చేసింది. మార్చి నెల టార్గెట్ అయిన తర్వాత 5 నెలలు ఆపి ఇప్పుడు ఎవరేం మార్చుకోవాలో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ప్రకటన చేసి 394 కోట్లు లాభాలు వస్తే 4,034 కోట్లు పక్కకు పెట్టి 2,360 అదే రోజు వస్తే మరి కార్మికులు ఏ విధంగా దాన్ని చేసుకుంటారు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటు గవర్నమెంట్ ఉన్నది. వాళ్ళు ఉద్దేశం ఆ విధంగా ఏమాత్రం స్పందించడం లేదు. మన నాయకులు ఏదైతే ఉన్నదో దానికి 1 నెల రోజుల ముందే ఒక మెమోరాండం ఇవ్వడం అనేది జరిగింది. లెటర్ రాసిండ్రు. అంటే ఏ విధంగా ప్రకటించిండ్రు? మనము పెద్ద పోరాటం చెప్తుంది. పోరాటం చేయకుండా, ఉద్యమాలు చేయకుండా, ధర్నాలు, పికెటింగ్లు, సమ్మెలు చేయకుండా సమస్యలు పరిష్కారం కావాలి. సింగరేణి కాన్సల్ వర్కర్స్ యూనియన్, ఎర్రజెండా యూనియన్ సాధించింది. 6 నుంచి
పోయిన సంవత్సరం ఏదైతుందో 33% ఇచ్చింది. ఈ సంవత్సరం మనం పెద్ద ధర్నా చేసి మేనేజ్మెంట్ దిగొచ్చి గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దిగొచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 3 తారీఖు రోజు మనం అడిగాం కేవలం 2% ఇవ్వాలి కానీ 1% ఇచ్చి ఆ విధంగా మోసం చేయడం జరిగింది. దానికి తోడు ఏదైతే ఉన్నదో ఆనాడు కూడా మోసం చేసేది. అప్పుడు 2000 కోట్లను పక్కకు తీసినట్టుగా చెప్పడం జరిగింది. దాని మీద ఏదైతే ఉన్నదో మిగతా వాటి మీద ఇస్తే అది దాన్ని 6000 చిల్లర కోట్లు వస్తే కేవలం ఏదైతే 2000 ఈ సంవత్సరంలో ఏదైతుందో 4 దఫాల మీటింగ్ జరిగింది. 2 దఫాలేమో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదు, మాట్లాడలేదు. కనీసం ఏదైతే కార్మికులకు రాలేదు సమస్యలు పరిష్కారం చేసినాం. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా లక్షట్పేట పట్టణంలోని గోదావరి రోడ్లోని సాయి గణేష్ భక్త మండలి కమిటీ ఆధ్వర్యంలో గోదావరి రోడ్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ప్రతిరోజు విశేషమైన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. భక్తులు మాతలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 365 మట్టి లింగాలతో విశేషమైన ప్రత్యేక పూజా కార్యక్రమం మహాలింగార్చన, అదేవిధంగా 365 శివలింగాలకు రుద్రాభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినట్లు వేద పండితులు ప్రణవ్ శర్మ తెలిపారు. ఇట్టి కార్యక్రమాలకు భక్తులు మాతలు పెద్ద ఎత్తున తరలివచ్చి దుర్గామాత ఆశీస్సులు పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మన సాయి గణేష్ భక్త మండలి గోదావరి రోడ్డు వద్ద ఏర్పాటు చేసుకున్నటువంటి మంటపం లోపల ప్రతిరోజు ఒక పండగ వాతావరణంగా మాతల యొక్క భక్తుల యొక్క సహకారంతో ప్రతిరోజు ఒక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు స్వామివారిని సేవించేటువంటి భాగ్యము మనకు కలగడం చాలా గొప్పనైనటువంటి అంశం. అందులో మహాలింగార్చన కార్యక్రమాన్ని మట్టితో చేసినటువంటి కలవు పార్థివ పూజనం అని కలియుగం లోపల మట్టి లింగాలను పూజించడం వలన గొప్పనైనటువంటి పుణ్యం కలుగుతుంది అని శివపురాణం చెప్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు 365 శివలింగాలను ఏర్పాటు చేసుకొని 11 ఆవరణల్లో ఉన్నటువంటి కైలాస యంత్ర ప్రాకారం లోపలికి ప్రవేశిస్తూ విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతోని మహాలింగార్చన కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు ఆవరణార్చన పూజా కార్యక్రమం పూర్తి చేసుకోవడం చాలా గొప్పనైనటువంటిది. మరి కొద్దిసేపట్లో రుద్రాభిషేకము ఈ 365 శివలింగాలకు రుద్రాభిషేక కార్యక్రమం కూడా ఉన్నది. ప్రతి ఒక్కరి చేత ఇక్కడ వారి యొక్క భక్తి శ్రద్ధలను అనుగుణంగా పూజా కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మూలా నక్షత్రం కూడా రేపు ఉదయం ఉన్నది కనుక పిల్లల చేత సరస్వతి పూజా కార్యక్రమాన్ని జరుపుకోబోతూ ఉన్నాం. అదేవిధంగా మంగళవారం రోజు రామచంద్రమూర్తి వారి యొక్క పాదుకలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణాన్ని సంకల్పించుకొని ఉన్నా. అది కూడా అందరి సహకారంతో దిగ్విజయం కావాలని కోరుకుంటూ ఉన్నాం. బుధవారం రోజున మార్కండేయ పురాణాంతర్గత మహామంగళప్రదమైనటువంటి చండీ సప్తశతి హోమాన్ని కూడా సంకల్పించుకొని ఉన్నాం. చండీ హోమము బుధవారం రోజున ఉన్నది కనుక ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి నానుడిని వ్యక్తపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా పరిపూర్ణమైనటువంటి శ్రద్ధలతో భక్తితో ఈ యొక్క కార్యక్రమాలను వారు శ్రద్ధగా ఉన్నారు కాబట్టి మేము కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని మా యొక్క సహాయ శక్తుల ప్రయత్నం చేస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమాలను జరుపుతూ ఉన్నాం. ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం అందరికీ ఉండి ఇట్లాంటి మహత్తరమైనటువంటి ధర్మ కార్యాలు మరెన్నో చేయాలి. ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. తెలుగుదేశం పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మందమరి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా 200 మంది మహిళా సోదరిమణులకు చీరల పంపిణీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ
మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆడపడుచుల పక్షపాతిగా వారి అభివృద్ధికి తోడ్పడుతూ వారి అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు మొదటి నుండి డ్వాక్రా సంఘాలను గాని స్వయం ఉపాధి అవకాశాలు గాని కల్పిస్తూ వారిని ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారని, అదేవిధంగా నేను సైతం కుల మతాలకు అతీతంగా ముస్లిం మహిళలకు, క్రైస్తవ మహిళలకు, హిందూ మహిళలకు ప్రతి సంవత్సరం నా శక్తి మేరకు బహుమతులు అందజేస్తూ ఉంటానని, ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్, పట్టణ మహిళా అధ్యక్షురాలు జూపాక సంధ్య, ఆర్ జయ, సుకన్య, సామ కవిత, సుగుణ, భాగ్య, కారంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా మరి అన్ని మతాలకు అతీతంగా ప్రతిసారి హిందువులు కానీ మరి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఏ పండుగ వచ్చినా కూడా నా సొంత ఖర్చుతోటి తెలుగుదేశం పార్టీ తరఫున మరి నాతో ఒక చిరు కానుకగా ప్రతిసారి ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటాను. నా జీవితాంతం నేను బతుకున్నంత వరకు నేను ఖచ్చితంగా పేదల పక్షాన్ని మాత్రమే పోరాడుతూనే ఉంటా, వారికి మాత్రమే సాయం చేస్తూ ఉంటా. పదవుల కోసం కాదు మేము పనిచేసేది, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మరి మీడియా ద్వారా తెలియజేస్తూ మా అక్కలకు మా చెల్లెలకు ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపు దసరా పండుగను కూడా మరి ఎట్లాంటి అంటే చిన్న సంఘటనలు జరగకుండా అందరు కుటుంబంతో సమేతంగా మంచిగా సంతోషంగా జరుపుకొని అందరూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అందరూ బాగుపడి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి మంచి చదువులు చదువుకొని అందరూ మంచిగా ఉండి వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరి చెన్నూరు నియోజక ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్గా మరి ప్రతి ఒక్కరికి మరొక్కసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరి అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రం తిలక్ నగర్ త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు, భక్తులకు అన్నదానం నిర్వహించిన చిప్పకుర్తి మల్లేష్. సింగరేణిలో రాజకీయ జోక్యం వీడనాడాలి, కాసిపేట 1వ 2వ గనుల గేట్ మీటింగ్లో ఏఐటీయూసీ కేంద్ర సెక్రటరీ అక్బర్ అలీ. దసరా సెలవు దినాన్ని 2వ తేదీ నుంచి 3వ తేదీకి మార్చాలి, ఏఐటీయూసీ బెల్లంపల్లి గోలేటి బ్రాంచ్ ఇన్ఛార్జ్ చిప్ప నర్సయ్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.